గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% అదనపు సుంకాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం మొదలైంది. ఇది మనమందరం కూడా నోటీస్ చేశాం. ఈ విషయంలోనే అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని కూడా భారత్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మీడియా ఒక సంచలన కథనం అయితే ప్రచురించింది. మోడీతో ట్రంప్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన మాత్రం ఫోన్ కాల్కు కనీసం స్పందించడం లేదు అనేది వాటి సారాంశం. ట్రంప్ విధించినటువంటి సుంకాలు అమల్లోకి వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అదనపు సుంకాలపై భారత్ అమెరికాల మధ్య వివాదం కొనసాగుతున్నటువంటి టైంలోనే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడానికి నరేంద్ర మోడీ ఇష్టపడడం లేదు అనేసి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అంటూ జర్మన్ వార్తాపత్రిక ఒక కథనం అయితే ప్రచురించింది. ఆయన 4 సార్లు ట్రంప్ ఫోన్ చేసినా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదని కూడా ఈ కథనంలో రాసుకొచ్చింది. ఆయన అసహనం అంటే మోడీ అసహనం అలాగే హెచ్చరిక ఫలితంగానే ఇది జరిగిందంటూ కూడా ఈ నివేదికలో ఈ కథనంలో రాసుకొచ్చినటువంటి పరిస్థితి. జపాన్ దినపత్రిక ఇటువంటి వాదనలే చేసింది. యాక్చువల్లీ ప్రధాని మోడీ ట్రంప్ కాల్స్కు స్పందించడం లేదని, ఇది అమెరికా అధ్యక్షుల్లో తీవ్ర నిరాశని అలాగే కోపాన్ని పెంచుతోంది అంటూ కూడా కథనంలో రాసుకొచ్చింది. బ్రెజిల్ తప్ప మరే దేశానికి లేనంతగా భారత్పై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను 50% పెంచిన తర్వాత న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో ఒక ప్రతిష్టంభన కనిపిస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తూ కూడా అదనపు సుంకాలను విధించారు ఇప్పుడు భారత్ మీద. అయితే భారత్ మాత్రం ఈ బెదిరింపులకు లొంగేది లేదని కూడా తేల్చి చెప్తోంది. తాము ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుంకాలకు సంబంధించి అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం అని భారత్ మరోవైపు స్పష్టంగా చెప్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోం ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని కూడా ఆయన నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి. అమెరికా భారత్ వాణిజ్య ఘర్షణలో ట్రంప్ ఒత్తిడికి న్యూఢిల్లీ తలొగ్గదు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అని కూడా జర్మన్ పత్రిక రాసుకొచ్చినటువంటి పరిస్థితి. మోదీ అవమానంగా భావిస్తున్నారనే సంకేతాలు ఉన్నాయని కూడా ఈ పత్రిక పేర్కొన్నటువంటి పరిస్థితి. ట్రంప్తో మాట్లాడడానికి మోడీ ఇష్టపడడం లేదు, ఇది చూస్తే అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల ఆయన ఎంత అసహనానికి గురయ్యారో తెలియజేస్తోందని కూడా ఆ వార్తాపత్రికల్లో పేర్కొనడం జరిగింది. పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకునే ప్రణాళిక గురించి ట్రంప్ చేసినటువంటి ప్రకటనల కారణంగా భారత్ అవగాహనలో ఆయన ఇమేజ్ గణనీయంగా మారిందని కూడా ఈ వార్తాపత్రిక పేర్కొన్నటువంటి పరిస్థితి. మే నెల నుంచి ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు, తీవ్రంగా ఖండిస్తోంది. సో ట్రంప్ ఆడంబరమైనటువంటి కావచ్చు బెదిరింపుల దౌత్యం చేస్తున్నారు అంటూ కూడా 2 దేశాల సంబంధాల్లో మరొక ఒత్తిడి అంశంగా మారిందని కూడా జపాన్ పత్రిక నివేదిక తెలిపినటువంటి పరిస్థితి. సో భారత్ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి 25% కలిపి మొత్తంగా 50% అదనపు టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు ఫోన్ కాల్స్ చేసినా మోడీ స్పందించట్లేదు అనేది ఒకవైపు నడుస్తుంటే, ఇంకోవైపేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50% సుంకాలు విధిస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. భారత్ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించినటువంటి
ఈ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని కూడా డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు మనని హెచ్చరిస్తున్నారు, అంటే భారత్ని హెచ్చరిస్తున్నారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హ్యాసెట్ భారత్తో వాణిజ్య చర్చలను ఒక సంక్లిష్టమైనదిగా పేర్కొంటూ ఉన్నారు. భారత్ తన మార్కెట్ను అమెరికన్ ఉత్పత్తులకు తెరవడంలో మొండితనం ప్రదర్శిస్తోందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. భారతీయులు చెల్లించకపోతే అధ్యక్షుడు ట్రంప్ అలా చేస్తారని నేను అనుకోను అని కూడా ఆయన అంటున్నారు. అమెరికా బుధవారం భారత వస్తువులపై సుంకాలను రెట్టింపు చేసి 50% పెంచింది, మనకు తెలిసిందే. ఇది బ్రెజిల్ తప్ప మరే దేశానికి లేని అత్యధిక సుంకం. రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేయడానికి 25% అదనపు సుంకం కూడా ఇందులో ఉంది. సో భారత్ వాణిజ్య చర్చలు ఒక సంక్లిష్టమైనవి అని కూడా హ్యాసెట్ అన్నారు. శాంతి ఒప్పందాన్ని సాధించడానికి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడడానికి, తాము రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉందని కూడా ఆయన పేర్కొంటున్నారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చలను ఒక మ్యారథాన్తో అనుసంధానిస్తున్నాం. తుది స్థానానికి చేరుకునే ముందు చర్చలకు ఒక దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి, అంగీకారం కూడా అవసరమని హ్యాసెట్ పేర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎక్కడికెళ్ళి అమెరికా మాత్రం ఇండియాని బెదిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ పిఎం నరేంద్ర మోడీతో ఫోన్ కాల్లో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదు. ఆర్ ట్రంప్తో మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడడం లేదు అనేదే ఈ కథనం యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు